ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చే. మరి ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చే. ఇప్పుడు ఆ ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చే, పీనుగులు తినేటోడు పోయి ఆ బొక్కలు తినేటోడు వచ్చినట్టు ఉంది కథ. ఆ మిగిలిన బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలు కూడా మొత్తం స్వాహా చేసే పరిస్థితికి వచ్చిర్రు. ఆ బొక్కలు కూడా మిగిల్చారేమో. తెలంగాణ సమాజానికి సంబంధించిన విషయంలో, రాష్ట్రం సంబంధించిన విషయంలో గతంలో తెలంగాణను అడ్డు పెట్టుకొని తెలంగాణలో ఉన్నట్టు సంపద అంతా కూడా ఏనుగుల్లాగా దోచుకున్నారు గత ఆంధ్ర పాలకులు. ఏనుగులు పంపించేసిన అనుకుంటే పీనుగులు తినేటోడు కేసీఆర్ అంటాడు వచ్చిండు. ఇప్పుడు పీనుగులు తినేటోడు పోయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో మన మిగిలిపోయిన బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలను కూడా మింగేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ పాలకులు. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ దోపిడి దొంగ 1,00,000 కోట్లు కొల్లగొట్టిరు. కాంట్రాక్టర్ల కమిషన్ కోసమే రీడిజైనింగ్. కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు మరణ శాసనం. అంబేద్కర్పై కోపంతోనే పేరు మార్చారు. 200 ఏళ్ల పాటు పాలించాలనుకున్నారు. కాళేశ్వరం కార్పొరేషన్పై 84,449 కోట్ల అప్పు, 11.5% మితితో 14 ఏళ్లకు అప్పులు. కేంద్రంతో మాట్లాడి 7.5% తగ్గించడం. 100 ఎకరాల ఫామ్ హౌస్లు, టీవీలు, పేపర్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కాకతీయుల నుంచి కాళేశ్వరం వరకు చర్చించడం. క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఘోష్ కమిషన్ చెప్పింది. ఘోష్ కమిషన్ ఆల్రెడీ క్లియర్గా చెప్పింది క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ఘోష్ కమిషన్ చెప్పినాక కూడా ఎందుకు తీసుకోరు రాష్ట్ర ప్రభుత్వం? ఇది ఉన్న గూడుపుట అని అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం అంతా కూడా. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కథ కంచికి అంటూ చూస్తాను. ఈయన ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చే. మరి ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చే. ఇప్పుడు ఆ ఏనుగులు తినేటోడు పోయి పీనుగులు తినేటోడు వచ్చే, పీనుగులు తినేటోడు పోయి ఆ బొక్కలు తినేటోడు వచ్చినట్టు ఉంది కథ. ఆ మిగిలిన బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలు కూడా మొత్తం స్వాహా చేసే పరిస్థితికి వచ్చిర్రు. ఆ బొక్కలు కూడా మిగిల్చారేమో. తెలంగాణ సమాజానికి సంబంధించిన విషయంలో, రాష్ట్రం సంబంధించిన విషయంలో గతంలో తెలంగాణను అడ్డు పెట్టుకొని తెలంగాణలో ఉన్నట్టు సంపద అంతా కూడా ఏనుగుల్లాగా దోచుకున్నారు గత ఆంధ్ర పాలకులు. ఏనుగులు పంపించేసిన అనుకుంటే పీనుగులు తినేటోడు కేసీఆర్ అంటాడు వచ్చిండు. ఇప్పుడు పీనుగులు తినేటోడు పోయిందంటే ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో మన మిగిలిపోయిన బొక్కలు ఉంటాయి కదా, ఆ బొక్కలను కూడా మింగేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ పాలకులు. 100% జరుగుతూ ఉంది. ఏమంటారు, నిజాం కంటే శ్రీమంతుడు అవ్వాలని కేసీఆర్ కోరిక. మరి కేసీఆర్ కంటే శ్రీమంతుడు అవ్వాలని మీ కోరికలా కనబడతా ఉంది. అంటే అఫ్కోర్స్ మీరేం ఒక కుటుంబంలాగా దోసుకోరనుకో, కాకపోతే మీరు అంతా డీసెంట్రలైజేషన్ దోపిడి ఉంటుంది. సీఎం నుంచి డిప్యూటీ సీఎం ఎక్కువ సంపాదించాలి. ఫస్ట్ ప్లేస్లో సీఎం ఉంటాడు, తర్వాత ప్లేస్లో డిప్యూటీ సీఎం ఉంటారు, ఇక తర్వాత ప్లేస్లో ఇక మంత్రులు. ఎవరి కాళ్ళు దోచుకోవాలి. కేసీఆర్ హయాంలోనేమో సెంట్రలైజ్డ్ దోపిడి ఉంది, రేవంత్ రెడ్డి హయాంలో డీసెంట్రలైజ్డ్ దోపిడి ఉంది. దోపిడి మాత్రం ఉంది, 100% దోపిడే. కానీ వాళ్ళ దానిలో అట్లుంది, వీళ్ళ దానిలో ఇట్లుంది పరిస్థితి. 100% ఇది కనబడతా ఉంది తప్ప ఏది లేదు ఇక్కడ. అరే నియోజకవర్గాలలో అభివృద్ధి లేక, రోడ్లు బాగాలేక, నీళ్లు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. డ్రైనేజీలు లేక, ఇల్లు లేక, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా చెప్పి ఇయ్యక, యూరియా దొరకక రాష్ట్ర రైతాంగం అంతా ఇబ్బంది పడుతూ ఉంటే ఈ పనికిమాలిన చర్చలు పెట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యూరియా గురించి మీరు ఎందుకు అసెంబ్లీలో చర్చ చేయరు? బలంగా చర్చ చేయాలిగా. అసెంబ్లీలో యూరియా దొరకడం లేదు, యూరియా పైన చర్చ పెట్టాలి కదా, ఎందుకు పెడతలేరు? అంటే రైతుల విషయంలో మీకు చిత్తశుద్ధి లేనట్టే స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ అట్లా చేసి మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు. అంత దొంగలు కలిసి ఊర్లు దోసుకున్నట్టు ఈ దొంగలంతా కలిసి అటు కేసీఆర్ హయాంలో ఇటు రేవంత్ రెడ్డి హయాంలో ఈ దొంగలంతా కలిసి తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేసి సర్వం దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిప్ప చేతికిస్తారు. రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం అప్లపాలు చేసి చిప్ప ఇస్తారు.